today our next topic in the community health nursing is functions of community health nurse. Okay, so coming to the functions of community health nurse, actually the community health nurse had a lead role in the society. Okay, lead role in the society is nothing but they are going to act as a liaison between the health resources and the community or the people. Okay, so వాళ్ళు ఏంటంటే they are going to stand like a bridge between the people and also the మెడికల్ రిసోర్సెస్. ఓకే, సో మెడికల్ రిసోర్సెస్ ఆర్ నథింగ్ బట్ ఏవైతే మనకి గవర్నమెంట్ నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయో, బెనిఫిట్స్ అంటే హియర్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎకానమీ. సో హియర్ ద బెనిఫిట్స్ ఆర్ లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హెల్త్ ప్రోగ్రామ్స్ అండ్ ఆల్సో హెల్త్ సప్లైస్. అవన్నీ గవర్నమెంట్ నుంచి వచ్చేది ఏదైతే ఉంటుందో అదంతా పబ్లిక్కి కమ్యూనికేట్ చేయడానికి she's going to stand in between the she's going to stand like a bridge in between the community people and also the medical resources. Okay, so here coming to the functions of community health nurse, a community health nurse bridges clinical care and public health. నేను ఆల్రెడీ చెప్పాను కదండి. సో షీఈస్ గోయింగ్ టు స్టాండ్ ఇన్ బిట్వీన్ ద పీపుల్ అండ్ టు ద క్లినికల్ కేర్. ఓకే, సో ఏవైతే మెడికల్ రిసోర్సెస్ ఉంటాయో మెడికల్ రిసోర్సెస్కి అండ్ నార్మల్ పాపులేషన్కి మధ్యలో బ్రిడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, as she is going to provide the direct care. Okay, so what do you mean by direct care? Direct care is nothing but when the patient comes to the hospital or when she goes to the community at the doorsteps. Okay, so immediately if she find anything abnormality in the పీపుల్, ఓకే, సో లైక్ అది మైనర్ ఇంజురీస్, నెగ్లెక్టెడ్ ఇంజురీస్ కానివ్వండి, ఇంకేదైనా ఊన్స్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఏదైనా సూచర్ డ్రెస్సింగ్స్ కానివ్వండి, వాట్ ఎవర్ లైక్ నార్మల్ ఫీవర్స్ కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, వెన్ షీ ఫైండ్ సచ్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ షీ ఈస్ గోయింగ్ టు ట్రీట్ అప్ టు విత్ ఇన్ హర్ లిమిట్స్. ఓకే, సో తన వరకు ఎంతవరకు అయితే చేయడానికి రైట్స్ ఉంటాయో అంతవరకు డైరెక్ట్ కేర్ అనేది పాపులేషన్కి ఇస్తుంది. Okay, and next one, she is going to track the disease patterns. Okay, so disease patterns are nothing but when like endemic epidemic diseases ఉంటాయండి కొన్ని. ఓకే, పర్టికులర్గా ఒకే ఏరియాకి వచ్చే ఉంటాయి ఆర్ అదర్వైజ్ ఆ సీజన్లో ఆ టైంలో ఈ కంట్రీలో వచ్చిన డిసీజెస్ లాగా ఉంటాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన కరోనానే చూడండి. ఓకే, ట్రాకింగ్ ద డిసీజ్ ప్యాటర్న్స్ అంటే ఏంటంటే ఈ ఏరియాలో ఎక్కువ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు స్ప్రెడ్, ఎలా ఎక్కువగా ఆ డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది వన్ టు అదర్. సో హౌ కెన్ ఐ కంట్రోల్, వాట్ ఆర్ ద మెజర్స్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ టు ద పాపులేషన్. ఓకే, ఆ మెజర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత షీఈస్ గోయింగ్ టు మానిటర్ వెదర్ దే వర్ ఫాలోయింగ్ ఆర్ నాట్. మెజర్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత సరే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అని మన దారిలో మనం ఉండొద్దండి. యాజ్ ఎ నర్స్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మానిటర్ వెదర్ దే వర్ ఫాలోయింగ్ ఆర్ నాట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో ట్యూబెరిక్యులోసిస్ మెడికేషన్ సప్లై చేస్తారు గవర్నమెంట్ నుంచి. ఓకే, సో ట్యూబెరిక్యులోసిస్ పేషెంట్స్ అందరినీ ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు కలెక్ట్ ద డీటెయిల్స్. ఓకే, డీటెయిల్స్ కలెక్ట్ చేశాక ఐసోలేట్ చేయాలి అని చెప్పి ఫ్యామిలీకి కూడా ఎడ్యుకేషన్ చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైం పేషెంట్కి కూడా ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏంటంటే వన్స్ దే ఆర్ స్టార్టెడ్ విత్ ద ట్రీట్మెంట్, బిఫోర్ దే స్టార్ట్స్ ఓన్లీ దే యూస్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ ద సైడ్ ఎఫెక్ట్స్ అబౌట్ ద ట్రీట్మెంట్. ట్యూబెరిక్యులోసిస్ డ్రగ్స్ తీసుకునే వాళ్ళకి సివియర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఓకే, కొన్ని కేసెస్లో ఏంటంటే లైక్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ కేసెస్ ఉంటాయి, సివియర్ ఇమ్యూన్ కాంప్రమైజ్డ్ కేసెస్ ఉంటాయి, లో బాడీ వెయిట్ కేసెస్ ఉంటాయి. ఇట్లాంటి వాళ్ళలో ఏంటి అంటే ఆ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఇంకొంచెం సివియర్గా ఉంటుంది. ఆ సివియారిటీకి భయపడి ట్రీట్మెంట్ మధ్యలో ఆపేసే వాళ్ళు కూడా ఉంటారు. ఓకే, సో అందుకోసమని వన్స్ వెన్ దే స్టార్టెడ్ విత్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ట్యూబెరిక్యులోసిస్ the nurse is going to have a responsibility to monitor the patient. Okay, సో ఇమీడియట్లీ ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళాక మళ్ళీ మనకి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కాల్స్ వస్తుంటాయండి, వెదర్ యూ హ్యావ్ టేకెన్ ఆర్ నాట్, మెడికేషన్ తీసుకున్నారా లేదా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఏ మెడికేషన్ తీసుకోవాలో కూడా చెప్పాను కదా, వెదర్ ఆర్ యూ ఫాలోయింగ్ ఆర్ నాట్. ఇలా వాళ్ళు మానిటర్ చేస్తారండి. మానిటర్ చేసిన తర్వాత ట్రాకింగ్ ఈస్ నథింగ్ బట్ సో టు హౌ ఫార్ దే హ్యావ్ అచీవ్డ్. ఓకే, సో ఎంతవరకు వాళ్ళు చేసిన పనిని సక్సెస్ అవ్వగలిగారు. ఇన్ కేస్ అవ్వలేదు అంటే వాట్ ఆర్ ద మెజర్స్ ఐ నీడ్ టు చేంజ్. అవ్వలేదు అంటే ఇంకా నేను ఏం చేంజెస్ చేయాలి. సో నెక్స్ట్ వాట్ ఆర్ ద నెక్స్ట్ స్టెప్స్ అనేది వాళ్ళు కీన్గా ఒక ప్రాపర్ ప్లానింగ్తో ఉంటారనమాట. క్లియర్? సో దట్ ఈస్ అబౌట్ track the disease patterns. And next one, educate the public. Education of public is nothing but
సో ఇప్పుడు మీరు చూసుకుంటే కనుక ఎవ్రీ ఫ్రైడే కానివ్వండి, వెనస్డే కానివ్వండి, అండ్ మనకి స్పెషల్ డేస్ ఉంటాయి లైక్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అని, ఓకే, సో హెచ్ఐవి ఎయిడ్స్ డే అని, సో ఇలా మనకు కొన్ని డేస్ ఉంటాయి. అండ్ ఎవ్రీ మంత్లో కొన్ని వీక్స్లో కొన్ని డేస్ని పర్టికులర్గా ఫాలో అవుతున్నారండి పబ్లిక్ ఎడ్యుకేషన్ కోసం. ఎస్పెషలీ మనం ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో, సబ్ సెంటర్స్లో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లో చూసుకుంటే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్స్ కానీ చాలా పర్టికులర్గా అండ్ ఆల్సో చాలా సీరియస్గా కండక్ట్ చేస్తారండి. ఈ డేలో ఈ టైంలో వెళ్ళాలి అంటే దే యూస్ టు గో, they'll conduct that, okay, so like a way they used to educate the people, okay, basic sanitations gurinchi, okay, and building of toilets at home, and side effects enti bayata velladam valla, and family planning techniques kanivandi, government schemes kanivandi. So regarding all these things they used to educate the population, okay, so these are the main functions of a community health nurse. The other functions include a direct care provider. So don't worry, I will share you the notes at last of the video. ఈ వీడియో లాస్ట్ లో నేను మళ్ళీ నోట్ షేర్ చేస్తాను మీకు. సో డైరెక్ట్ కేర్ ప్రొవైడర్ ఈస్ నథింగ్ బట్ షీఈస్ గోయింగ్ టు, ఆల్రెడీ ఇక్కడ చెప్పాను నేను, ఓకే, షీఈస్ గోయింగ్ టు ప్రొవైడ్ ద కేర్ డైరెక్ట్లీ టు ద పాపులేషన్. అదేదో మనం ఆన్లైన్లో కూర్చొని అది ఇది చెప్పడం కాదండి. సో వెన్ ద పేషెంట్ కమ్స్ టు దెమ్ or otherwise when they goes to the patient doorsteps, immediately they are going to start providing care. Care doesn't mean that మా ఇంట్లో పేషెంట్స్ లేరు కదా మాకేం కేర్ ఇస్తారో అని అనుకోవద్దు. కేర్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్, ఓకే, బికాస్ ద నర్సింగ్ కేర్ ఈజ్ అ హోలిస్టిక్ ప్రాక్టీస్. అవునా, హోలిస్టిక్ కేర్ కాబట్టి అన్ని ఆస్పెక్ట్స్లో, అది ఎన్వైరన్మెంటల్ శానిటేషన్ కానివ్వండి, న్యూట్రిషన్ సప్లిమెంట్స్ కానివ్వండి, ఆర్ అదర్వైజ్ ఎనీ మెడికల్ రిసోర్సెస్ రిఫరల్స్ కానివ్వండి, ఆర్ ఎనీ హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ దే యూస్ టు provide to the patient, okay, so that is nothing but direct care provider, okay. And next one, educator, and she act as an educator and counselor, okay. Educator and counselor is nothing but she used to educate and also counsel the people, okay. Education ante మనం ఏదో బుక్స్ పట్టుకొని చెప్పడం కాదు. ఎడ్యుకేషన్ రిగార్డింగ్ మేబీ ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ కానివ్వండి. ఫ్యామిలీ ప్లానింగ్ టెక్నిక్స్ అంటే ఏంటి అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము. కొన్ని మందికి కొన్ని మిత్స్ ఉంటాయి అన్నమాట, ఓకే, ఇలా చేస్తే మళ్ళీ పిల్లలు పుడతారో పుట్టరో, దీని తర్వాత ఏమన్నా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయో, ఇలాంటివి చాలా ఉంటాయండి, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి కామన్గా వచ్చినాయి కొన్ని ఫ్యామిలీ ప్లానింగ్ మెథడ్స్ ఉన్నాయి. కాపర్టీ కానివ్వండి, ఫీమేల్ కాండమ్స్ కానివ్వండి, మేల్ కాండమ్స్ కానివ్వండి. సో ఇలాంటివి ఏంటంటే యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయేమో, మళ్ళీ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటాయేమో, ఇలాంటి మిత్స్ చాలా ఉంటాయి, ఓకే. సో రిగార్డింగ్ సచ్ థింగ్స్ షీ హ్యాస్ ద రెస్పాన్సిబిలిటీ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ టు ద patient, okay. So counseling in the case of if the patient is having any sort of fear, okay, a fear దేనికైనా కావచ్చు, ఫియర్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, ఫియర్ రిలేటెడ్ డిసీజ్ కండిషన్ కావచ్చు, ఏదైనా డయాగ్నోజ్ అయిన డిసీజ్ కండిషన్ కావచ్చు, ఫియర్ రిలేటెడ్ ప్రెగ్నెన్సీ అవుట్కమ్ కావచ్చు. సో ఇలా ఎలాంటి ఫియర్ ఉన్నా కూడా దిస్ ఈస్ నర్సెస్ రెస్పాన్సిబిలిటీ టు కౌన్సిల్ ద population, okay. So and also regarding the diet, nutritional supplements, okay. So pregnancy లో కానివ్వండి, లాక్టేషన్ లో కానివ్వండి, అడోలసెంట్ స్టేజ్ లో కానివ్వండి, కొన్ని మిత్స్ అనేది ఫాలో అవుతూ ఉంటారు. సో లైక్ ఈ డైటే పర్టికులర్గా తినాలి, ఈ డైట్ తినద్దు, వెజిటేబుల్స్ తినద్దు, ప్రోటీన్ తినద్దు, ఇట్లాంటివన్నీ చెప్తారు. వాటర్ సరిగా తాగొద్దు. కొన్ని మనం ఇంకా చూసుకుంటే ఏజెన్సీ ఏరియాస్లో ఇట్లా చూసుకుంటే కనుక అన్ఎడ్యుకేటెడ్ ఎడ్యుకేషన్ లెవెల్స్ తక్కువగా ఉన్న ఏరియాస్లో చూసుకుంటే కనుక స్టిల్ దే యూస్ టు బిలీవ్ దట్ ఇఫ్ దే డ్రింక్ మోర్ వాటర్ ద సూచర్స్ మే నాట్ బి హీల్డ్, ఓకే. సో సర్జికల్ సూచర్స్ అనేది బాగా వాటర్ తాగితే హీల్ అవ్వవు, అక్కడ వాటర్ వచ్చేస్తుందేమో అన్న బిలీఫ్స్ ఉంటుంది, ఓకే. అండ్ పోస్ట్ పార్టమ్ స్టేజ్లో సర్జరీ అయిన వాళ్ళకి లైక్ ఇప్పుడు కూడా ఇంకా కూడా మన ఇంట్లో కూడా వింటుంటాం లైక్ పప్పు పెట్టద్దు, అది పెట్టద్దు, ఇది పెట్టద్దు అని చెప్పి. నౌడేస్ డ్యూ టు హై పవర్ యాంటీబయాటిక్స్ ఎవ్రీ డాక్టర్ ఈజ్ అలౌయింగ్ టు పుట్ ఆల్ ద టైప్స్ ఆఫ్ ఫుడ్స్ టు ద పోస్ట్ నేటల్ మదర్, అవునా కదా. డెలివరీ అయినా 24 hours నుంచే ఫుడ్ ఇవ్వమని, పప్పు పెట్టమని, ఇలా ప్రోటీన్ డైట్ ఇవ్వమని ఎడ్యుకేట్ చేస్తూ ఉంటారు. సో ద ఎడ్యుకేషన్ రిగార్డింగ్ ద న్యూట్రిషన్ అండ్ అదర్ సప్లిమెంట్స్ హ్యాస్ టు బి గివెన్ బై ద నర్స్. కమ్యూనిటీలో ఉన్న వాళ్ళకి ప్రాపర్ న్యూట్రిషనల్ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీ ఇవ్వాలండి. అండ్ బేసిక్ హైజీన్, పర్సనల్ హైజీన్ కానివ్వండి, మెన్స్ట్రువల్ హైజీన్ గురించి కానివ్వండి,
Okay, so menstrual hygiene is a part now, it is a topic in our each and every subject. అవునా కదా, మనకు అన్ని సబ్జెక్ట్స్ లో మెన్స్ట్రువల్ హైజీన్ గురించి ఉంటది, రైట్? సో ఇంకా కొన్ని మిత్స్ ఉంటాయి, మెన్స్ట్రుయేషన్ టైంలో హెడ్ బాత్ చేయొద్దు, ఈ బాత్ చేయొద్దు, ఆ ఫుడ్ తినొద్దు, ఈ ఫుడ్ తినొద్దు అనేది ఉంటది, రైట్? సో ఇట్లాంటివన్నింటి గురించి ద నర్స్ హ్యాస్ టు ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ టు ద పేషెంట్స్ ఆర్ ద population. And next one is epidemiologist, and she act as an epidemiologist and case finder. Okay, so that is nothing but epidemiologist and case finder is nothing but, so this is every nurse responsibility, those who are working in the community areas. Okay, so to conduct the special health screening programs. Okay, health screenings ante enti, like for example చూడండి, ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ లో హెల్త్ స్క్రీనింగ్ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇన్ ఆర్డర్ టు అవాయిడ్ ద జెనెటిక్ డిజార్డర్స్, ఏమైనా బ్లడ్ రిలేటెడ్ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ ఉన్నాయి అనుకోండి, లైక్ మైనరికం పెళ్ళిళ్ళు అంటారు, రైట్? సో ఈ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ లో ఏంటి అంటే ఇఫ్ ఎనీ genetic defects if they find, okay, what are the measures they are supposed to take further. సో తర్వాత వాళ్ళు ఇంకేం తీసుకోవాలి అనేది అంతా మనకి హెల్త్ స్క్రీనింగ్ లో అనేది చెప్తా ఉంటారు. అండ్ ఐడెంటిఫైయింగ్ ద న్యూ డిసీజెస్. ఓకే, కొత్తగా ఏదైనా డిజార్డర్స్ కానీ డిసీజెస్ కానీ ఫైండ్ అవుతే వాటి గురించి రిపోర్ట్ ఇవ్వడము, వాటి గురించి పాపులేషన్కి ఎక్స్ప్లెయిన్ చేయడము. ఓకే, సో వాళ్ళు ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి అనేది వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మానిటర్ చేయడము. ఓకే, ఇలాంటివన్నీ ఏంటంటే షీ ఈస్ గోయింగ్ టు యాక్ట్ యాజ్ అ ఎపిడెమియాలజిస్ట్ అండ్ కేస్ ఫైండర్లో వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ షీ యాక్ట్ యాజ్ అన్ అడ్వకేటర్ అండ్ coordinator. Okay, so coordinator and advocator is nothing but she is going to connect people with the health resources. The first meaning lo cheppanu nenu, she is going to act like a bridge between the people and health resources. Okay, so she is one who stand in between to connect all the health programs to the పీపుల్. ఓకే, మనం చాలా చూస్తాం కదండి ప్రోగ్రామ్స్, ఫైలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని, మలేరియా కంట్రోల్ ప్రోగ్రామ్ అని, హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అని. ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఏంటి, ఊరికే మనం ప్లకార్డ్స్ పట్టుకుని తిరగడానికి కాదండి. సో వెన్ యూఆర్ మేకింగ్ అ ర్యాలీ లైక్ దట్ అండ్ యూఆర్ గోయింగ్ టు క్యాచ్ సమ్ స్లోగన్స్ ఆల్సో, కొన్ని స్లోగన్స్ పట్టుకుంటాం వాటికి రిలేటెడ్గా. వాట్ ఈస్ ద మీనింగ్ బిహైండ్ దట్? మనం కొన్నిసార్లు చూసినట్టు వదిలేసినా కూడా కొన్ని అర్థవంతమైన పదాలు రాస్తారు దాంట్లో. What is the reason behind that? When you read it out, immediately you will understand what you're supposed to follow and what you're supposed to do. ఓకే, మనం ఏం చేయాలి, ఎందుకు వస్తుంది, ఇది ఎలా అయితే పోతుంది, ఏంటి రిసోర్సెస్ అనేది అన్నీ ఒక ఇన్ఫర్మేటివ్గా వాళ్ళు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి మనకి కమ్యూనికేట్ చేస్తూ ఉంటారు. అండ్ ద లాస్ట్ వన్ ఈజ్ షీ ఈస్ గోయింగ్ టు యాక్ట్ లైక్ అ కమ్యూనిటీ organizer. Okay, community organizer is nothing but she is going to mobilize the people to involve in the medical programs, health programs, sorry. Okay, so she is going to encourage and motivate the people to involve in the health programs ఏవైతే ఉన్నాయో దాంట్లో లోకల్ పార్టిసిపేషన్ని ఎంకరేజ్ చేయాలి కమ్యూనిటీ హెల్త్ నర్స్ అనేవాళ్ళు. లోకల్ పార్టిసిపేషన్ ఇస్ నథింగ్ బట్ you select somebody, people from the community, and also you make them to involve in the program. కమ్యూనిటీ పీపుల్నే పిలిచి ఆ ప్రోగ్రామ్లో ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేస్తే ఏమవుతుంది అని అంటే, సో సూన్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ దే విల్ గెట్ సమ్ నాలెడ్జ్ అబౌట్ దట్ ప్రోగ్రామ్. ఓకే, సో బికాస్ ఆఫ్ దట్ నాలెడ్జ్ ఇఫ్ ఎట్ ఆల్ దే ఫైండ్ ఎనీథింగ్ అబ్నార్మాలిటీ, వాళ్ళు ఏదైనా నేర్చుకున్న దానికి సంబంధించింది ఏదైనా కమ్యూనిటీలో వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఇమీడియట్లీ దే విల్ కమ్ అండ్ రిపోర్ట్ టు యూ, right? So that's why it is your duty to make an involvement of a people in each and every health program in the community. Okay, so these are the main functions of community health nurse. What are those? She is going to act as she is a direct care provider, educator and counselor, epidemiologist and case finder, advocate and coordinator, community organizer. Okay, so this is very 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 important for short answer question in your exam. మీ ఎగ్జామ్లో మోస్ట్లీ షార్ట్ ఆన్సర్స్కి అడుగుతారండి ఇది. సో రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ కూడా. సో కాబట్టి వీడియో లాస్ట్లో నేను మీకు నోట్స్ షేర్ చేస్తాను. యూ ట్రై టు హ్యావ్ దట్ నోట్స్. ఓకే, సో హోప్ ఎవ్రీబడి ఫైన్ విత్ ద క్లాస్. ఓకే, సో కీప్ డూ సబ్స్క్రైబ్, follow and like the channel. Okay, bye guys.